ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమకాండము 20వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుడు సీనాయి కొండపై ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒకటి. ఇది ఆజ్ఞతో పాటు వాగ్దానం కూడా. మనం తల్లిదండ్రులను గౌరవించి వారిని సన్మానిస్తే దేవుడు మన జీవన కాలాన్ని ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రులను సన్మానించడం అంటే వారిని ప్రేమించడం, మాటలలో ప్రవర్తనలో వారితో శ్రద్ధగా వ్యవహరించడం, వారి ఇచ్చే మంచి సలహాలను అనుసరించడం, వృద్ధాప్యంలో వారిని సంరక్షించడం, వారి త్యాగాలను గుర్తించుకొని కృతజ్ఞతలు చెప్పడం. ఉదాహరణకు, యోసేపు ఐగుప్తులో ప్రధానమంత్రి అయిన తర్వాత తన తండ్రిని సౌఖ్యంగా నివసించేలా గోషేను దేశంలో ఉంచాడు. ఇది తల్లిదండ్రుల సంక్షేమం కోసం గౌరవంతో చేసిన పని. అలాగే యేసుప్రభు మరణం సమీపంలో ఉన్నప్పటికీ తన తల్లి అయిన మరియను తన శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. ఇది తల్లిదండ్రుల పట్ల జాగ్రత్త వహించడం ఎంత ప్రాముఖ్యమో చూపిస్తుంది. ఈ రోజుల్లో ఈ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకొని చూసుకుంటే, ఒక కుమారుడు తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారిని వృద్ధాశ్రమంలో కాకుండా ఇంట్లోనే ఉంచి వారిని చూసుకోవాలి. వారితో కొంత సమయం గడిపి మనసు విప్పి వారితో మాట్లాడాలి. ఇది చిన్న విషయం అనిపించినా తల్లిదండ్రుల పట్ల మన గౌరవం మరియు ప్రేమను వ్యక్తం చేస్తుంది. అలాగే తల్లిదండ్రుల మాట విని నిర్ణయాలు తీసుకోవాలి. అనగా ఉద్యోగం, వివాహం లేదా వ్యాపారం విషయంలో, అనగా ఏదైనా ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు వారి సలహాలను పరిగణలోనికి తీసుకోవాలి. మరియు కుటుంబ సభ్యుల ముందు లేదా ఇతరుల ముందు వారిని అవమానపరచకుండా గౌరవంగా వారి గురించి మాట్లాడాలి. మనం నిజంగా మన తల్లిదండ్రులను ప్రేమించే వారమైతే మొదటగా వాళ్ళ మాట వింటాం, వాళ్ళకు విధేయులమై ఉంటాం. ఇస్సాకు జీవితాన్ని మనం చూసినప్పుడు ఇస్సాకు తన తండ్రికి విధేయుడుగా ఉన్నాడు. అలాగే సమూయేలు తన తల్లి మాటకు విధేయుడై దేవుని పరిచర్య చేస్తూ దేవుని చేతిలో గొప్ప ప్రవక్తగా వాడబడ్డాడు. ప్రియులారా, మీ తండ్రి ఉపదేశము ఆలకించుడి, మీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుడి. అవి మీ తలకు సొగసైన మాలికయు మీ కంఠమునకు హారములునై ఉండును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని. ప్రియులారా, తల్లిదండ్రులను గౌరవించడం అనేది దేవుని స్వరూపాన్ని గౌరవించడం లాంటిదే. ఎందుకంటే వారు మనకు జీవం ఇచ్చే మొదటి పునాది. కాబట్టి దేవుడు ఈ ఆజ్ఞను చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, మనము దేవుణ్ణి ప్రేమించే వారమైతే ఆయన ఆజ్ఞలను గైకొంటాము. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని వ్రాయబడి ఉంది. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనేది ఆయన ఆజ్ఞలలో ఒకటి. నేను నా తల్లిదండ్రులను ప్రేమిస్తాను, వారిని నిర్లక్ష్యం చేయను, వారికి విధేయుడనై ఉంటాను అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని నీవు సెలవిచ్చావు. తని నీకు స్తుతులు. దేవా, మేము మా తల్లిదండ్రులను ప్రేమిస్తూ వారిని గౌరవిస్తూ అన్ని విషయాల్లో వారికి విధేయులముగా ఉండుటకు సహాయము దయచేయమని, వారి ఉపదేశము వారు చెప్పు బోధ మా తలకు సొగసైన మాలికయు మా కంఠమునకు హారములునై ఉండునని నీవు సెలవిచ్చావు గనుక మేము వారి ఉపదేశమును ఆలకించి వారు చెప్పు బోధను త్రోసివేయక ఉండుటకు కృపచూపమని, మేమేమి చేస్తున్నానో అది మనుష్యుల నిమిత్తము కాక నీ నిమిత్తమని మనస్ఫూర్తిగా చేసే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.